ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు స్నానం ఎట్లా చేయాలి? ఎలా వెళ్ళి స్నానం చేస్తాను ఇప్పుడు చూడు. రితిక, ఇంతమంది లైన్లో నిల్చున్నాం కదా, నీ పాటికి నువ్వు స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావేంటి? నాకు ఎమర్జెన్సీ అని అర్థం. నీ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, అక్కడ స్నానం చేయొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ రూల్స్ అన్ని నాతో మాట్లాడుకో. ఇది కామన్ బాత్రూమ్, ఎవరైనా స్నానం చేయొచ్చు, తెలుసు కదా. అది కాకుండా ఎక్కువ అమౌంట్ పే చేసేది కూడా మేమే. మేము యూజ్ చేసుకున్న తర్వాతే మీలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఇలాంటి మాటలన్నీ నాతో మాట్లాడకు. మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వు స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు. నేను అలాగే చేస్తాను. ఏం చేస్తావు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా సైలెంట్ గానే ఉన్నారు కదా, నువ్వేంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? ఏంటి వేలు చూపించి మాట్లాడుతున్నావు? అలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు? పోతే పోని, అనవసరంగా గొడవ పెట్టుకుంటే మనకి లేనిపోని సమస్యలు వస్తాయి. మంచి వాళ్ళైతే అవసరానికి వదిలేవచ్చు, కానీ ఇది అనవసరంగా రెచ్చగొడుతుంది. దీనికోసం నేనెందుకు తగ్గాలి? ఈ విషయంలో మీరు తల దూర్చకండి. మాట్లాడుతున్నాను కదా, అలా లోపలికి వెళ్ళిపోతావేంటి? ఇప్పటి వరకు మాట్లాడారు, ఇప్పుడు చేయి పట్టుకున్నారు. అయ్యో సల్మా, అయ్యో సల్మా, వామ్మో, ఇప్పుడు మిత్రులు పిలుచుకురావాలి. Stop it! What is this? ఇది హాస్టల్ అనుకుంటున్నారా లేక చేపల మార్కెట్ అనుకుంటున్నారా? ఇక్కడ ఏం జరుగుతోంది? మ్యామ్, ఆఫీస్కి లేట్ అవుతుందని నేను స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈవిడే నేను బాత్రూంలోకి వెళ్ళబోతుంటే నన్ను బయటికి లాక్కొచ్చి గొడవ పడుతుంది మేడం. లేదు మ్యామ్, తను అబద్ధం చెప్తుంది. మేమందరం క్యూలో వెయిట్ చేస్తుంటే తను మమ్మల్ని కాదని లోపలికి వెళ్ళడానికని ప్రయత్నించింది. నీకు రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే అందరి ముందు తనే మొదటగా నన్ను కొట్టింది. ఏంటి? కొట్టిందా? తను అబద్ధం చెప్తుంది మ్యామ్. నేను తనని కొట్టలేదు. ఇక్కడున్న ఎవరినైనా అడగండి, నేను క్యూని క్రాస్ చేయలేదు. నేను కూడా క్యూలోనే వచ్చాను. మీరు కావాలంటే ఇక్కడున్న అందరినీ అడగండి మేడం. రితిక సల్మాన్ కొట్టిందా? అందరూ ఇలా మౌనంగా ఉంటే ఎలా? అందరూ మౌనంగా ఉన్నారంటే నేను కొట్టలేదనే కదా మ్యామ్. అదే జరుగుంటే వీళ్ళు చెప్తారు కదా. సల్మా చెప్పింది నిజం మేడం గారు. ఆవిడ ఈ అమ్మాయిని కొట్టింది. నేను కళ్ళారా చూశాను మేడం గారు. దీనికి నీ సమాధానం ఏంటి రితిక? వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మేడం, అందుకే వీళ్ళిద్దరూ కలిసి నా మీద నింద వేస్తున్నారు. వీళ్ళ మాట నమ్మొద్దు మేడం. కొట్టిందని చెప్తున్నారు కదా, అందరూ మౌనంగా ఉంటే దానికి అర్థం ఏంటి? వీళ్ళు చెప్పేది అబద్ధం మేడం. నేను కొట్టానని వీళ్ళల్లో ఏ ఒక్కరూ చెప్పలేదు కదా. నువ్వు కొట్టలేదని కూడా ఎవరు చెప్పలేదు రితిక. నేను కూడా చూశాను మ్యామ్. ఈ అమ్మాయి మీద ఎలాంటి తప్పు లేదు. ఆవిడే కావాలని గొడవ పెట్టుకుంది. ఎవరే అది? కొత్తగా వచ్చిందనుకుంటా. అవును మేడం,
ఆవిడ లైన్లోనే లేదు, కావాలని వచ్చి గొడవ పడింది. తనే సల్మాని మొదట కొట్టింది. ఏ ధైర్యంతో నువ్వు సల్మాను కొట్టావు? నీ రూమ్లోనే బాత్రూమ్ ఉంది కదా, ఇక్కడికి రావడమే తప్పు. అందరూ లైన్లో వెయిట్ చేస్తుంటే వాళ్ళందరినీ దాటుకొని బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నించి ఇంకా పెద్ద తప్పు చేశావు. తప్పులన్నీ నువ్వు చేసి ఆ అమ్మాయిని కొట్టావు. ఫస్ట్ నువ్వు సల్మాకి సారీ చెప్పు. సారీ చెప్పమని చెప్పాను కదా. సారీ. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ లోపు నీ పేరెంట్స్ నన్నొచ్చి కలవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నువ్వు ఈ హాస్టల్లో ఉండాలా లేదా అనేది నేను నిర్ణయం తీసుకుంటాను. అది కాదు మేడం. షట్ అప్. ఏం జరిగినా చూస్తూ సైలెంట్గా ఉండిపోతారా? నోరు తెరిచి సమాధానం చెప్పరా? తప్పు చేసిన వాళ్ళకంటే దాన్ని దాచడానికి ప్రయత్నించిన వాళ్లే ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీ ముందు ఒక అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించి మాట్లాడాలి. ఇలాంటి సమస్యలు రేపు మీకు రావచ్చు. వెళ్ళండి, స్నానం చేసి రెడీ అవ్వండి. వాటర్ సన్నగా వస్తున్నాయి మేడం. సరే, మోటార్ వేయమని చెప్తాను. ఏంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేవా? ఇలా మన పరువు తీసావేంటి? ఏంటి మిత్ర, నువ్వు కూడా నన్ను తిడుతున్నావు? నాతో పాటు నా రూమ్లో ఉంటూ ఇలా అందరి ముందు చీప్ అయ్యావేంటే? నీ వల్ల నీ రూమ్మేట్గా నాకు అవమానం జరిగినట్టే. నువ్వు నన్ను ఎలాగైనా తిట్టుకో, కానీ వీళ్ళని మాత్రం వదలకూడదు. ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి మిత్ర. ఏదో ఒకటి చెయ్యి ప్లీజే. నువ్వు వద్దన్నా నేను వదలను. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మన మీద ఉన్న భయం పోతుంది. నేను చూసుకుంటాను, మీరెళ్ళండి. వీళ్ళంతా ఎలా స్నానం చేస్తారో నేను చూస్తాను.